చికెన్ మసాలా. హైదరాబాద్ మాదాపూర్లోని అంజయ్ నగర్ లో ఒకేసారి 2 భారీ భవనాలను కూలుస్తూ ఉన్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 5 అంతస్తుల భవనంతో పాటు మరో 7 ఫ్లోర్స్ ఉన్న భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు అధికారులు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని ముందుగానే అప్రమత్తమైన సిఎంసి అధికారులు వేగంగా కూల్చివేతలు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి సుజాత ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ సుజాత, ఒకే రోజు 2 బిల్డింగ్స్ ని కూల్చివేస్తూ ఉన్నారు, అలాగే ముందస్తుగానే కూల్చివేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ స్టేస్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి. స్థానికులు ఏమంటున్నారు మరి కూల్చివేతలపై? మాదాపూర్లోని అంజయ్ నగర్ లో 2 బిల్డింగ్స్ ఇవాళ కూల్ చేస్తున్నారు. 5 అంతస్తుల భవనాన్ని, తర్వాత 7 అంతస్తుల భవనాన్ని కూల్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటన దృష్ట్యా ఇప్పుడు అధికారులు అయితే ఇప్పుడు మేల్కొన్నారని మనం చెప్పొచ్చు కదా. కరెక్ట్, ఎందుకంటే మొన్న మనం చూసాం మాదాపూర్లో ఒకేసారి 7 అంతస్తుల ఫ్లోర్ లో కూలిపోయింది. కూలిపోవడంతో అందులో 2 కూలీలు కూడా చనిపోయారు. దీంతో అలర్ట్ అయింది గవర్నమెంట్. మరి అప్పటిదాకా ఏం చేశారు? ఇప్పుడు అక్కడ అన్ని అంతస్తుల బిల్డింగ్ అసలు పర్మిషన్ లేదు. అక్కడ చాలా చిన్న స్పేస్ లో అన్ని ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టి అది ఎప్పటి నుంచి కట్టి ఉన్నాయో వాటిని ఆల్రెడీ హాస్టల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. మరి వీటిపైన సరిగా దృష్టి సారించకపోవడంతో ఆ నిర్మాణాలు వెలిసాయి. ఇప్పుడు నిన్న జరిగిన ఘటన దృష్ట్యా మళ్ళీ ఆ నిర్మాణాలని కూల్ చేస్తున్నారు. సుజాత ఉన్నారు. సుజాత, ఓవర్ టు యు. సుమతి, అంజయ్ నగర్ లో కూల్చివేతల్ని ముమ్మరం చేశారు సిఎంసి హైడ్రా అధికారులు. ఉదయం కేవలం ఒక బిల్డింగ్ ని మాత్రమే కూల్చాలని నిర్ణయించుకున్నటువంటి అధికారులు ఇప్పుడు ఏకంగా 3 భవనాలు, మీరు వింటుంది నిజమే, 3 అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది సిఎంసి సిబ్బంది. ఏ క్షణంలో అయినా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి అంటే 3 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదం తర్వాత అధికారులు కళ్ళు తెరిచారు. అప్పటి వరకు అధికారుల కంటికి ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపించలేదేమో, 2 ప్రాణాలు పోయిన తర్వాత ఈ అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తాము అని చెప్పేసి ఇప్పటికే ఉదయం ఒక బిల్డింగ్ ని కూల్చివేయడానికి అధికారులు ఖాళీ చేయించారు. కానీ సడన్ గా అంటే మీరు చూస్తున్నారు ఒక స్కై బ్లూ బిల్డింగ్, ఆ బిల్డింగ్ ని కూల్చాలని చెప్పేసి మొత్తం ఖాళీ చేయించారు. కొంత భాగాన్ని కూల్చేశారు. కానీ పక్కనే ఉన్నటువంటి భవన నిర్మాణాలను కూల్చివేయడానికి అడ్డంకులు వస్తాయేమన్నటువంటి భయంతో తొందరగా అంటే చాలా స్పీడ్ ఉంటుంది. బట్ దాంట్లో రెసిడెంట్స్ ఉంటుంటారు, అంటే హాస్టల్స్ రన్ అవుతూ ఉంటాయి. హడావుడిగా కూల్ చేస్తే పక్క భవనాలకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ఆల్రెడీ ఉంటారు, మరి వాళ్ళకి ఎటువంటి అలర్ట్ అవసరం లేదా? ఎస్, అంటే ఆ బిల్డింగ్ లో ఏదైనా ఒక యాక్టివిటీ ఉంటుంది కదా. అది హాస్టల్ అయితే హాస్టల్ నిర్మాణం జరుగుతుంటుంది, లేదంటే రెసిడెంట్స్ అయితే ఫ్యామిలీస్ ఉంటాయి. మరి సడన్ గా కూల్ చేస్తే వాళ్ళకి టైం ఇచ్చారా? మీరు ఖాళీ చేయమని చెప్పారా? ఏంటిది? రోహిత్, 7 అంతస్తుల భవన నిర్మాణం కూలిన వెంటనే కూడా పక్కనే ఉన్నటువంటి 4 భవనాలని ఖాళీ చేయించారు అధికారులు. ఆ 4 భవనాలను కూడా త్వరితగతిన కూల్చాలి, లేదంటే కోర్టు స్టేకి వెళ్లి ఇబ్బందులు కలిగిస్తారేమని చెప్పి అధికారులు అయితే మాత్రము ముందస్తుగా అప్రమత్తమయ్యే నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు కూలుస్తున్నటువంటి 7 అంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించినటువంటి యజమాని కోర్టుని ఆశ్రయించాడు. కోర్టు స్టే ఇవ్వకముందు అయితే సుజాత, ఇందాక రాజేష్ అడిగినట్టుగా ఇప్పుడు అక్కడ పక్కన బిల్డింగ్స్ ఒకవేళ నిజంగా హడావిడిగా కూల్ చేస్తే ఆ బిల్డింగ్స్ అన్ని కూడా మరి పక్క చిన్న సందులు, అసలు స్పేస్ కూడా లేదు, అవన్నీ కూడా పక్కన బిల్డింగ్ మీద పడిపోతాయి కదా, వాళ్ళని ఏమైనా అలర్ట్ చేసిందా అని చెప్పి అడిగారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 బిల్డింగ్స్ వాళ్ళని కూడా నిన్ననే ఖాళీ చేయించారు. కాబట్టి ఎవరికి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఉండేందుకే అధికారులు అవి ఆల్రెడీ అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు, వాటిని కూల్చివేస్తారు. కాబట్టి ఈ నిర్మాణాన్ని తొలగించేటువంటి సమయంలో పక్క భవనానికి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఒకవేళ చిన్నగా ఇంపాక్ట్ ఉన్నా అది అక్రమ నిర్మాణమే కాబట్టి అందులో ఎవరు లేరు, ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కొంచెం దూరంగా ఉన్నాయి. ఆల్రెడీ 7 అంతస్తుల భవన నిర్మాణం కూలిన వెంటనే పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ డ్యామేజ్ అయింది. అందులో ఉన్నటువంటి 30 కుటుంబాలని ఒక అపార్ట్మెంట్ లో, మరొక అపార్ట్మెంట్ లో 25 కుటుంబాలను ఖాళీ చేయించారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు సరే ఆలస్యమైన ఒక నష్టం జరిగింది కాబట్టి వాళ్ళు అలర్ట్ అయ్యారు, కూల్ చేస్తున్నారు. ఓకే, ఈ 2-3 బిల్డింగ్స్ ఈ 2-3 రోజులు హడావిడినా నిజంగా ఆ అంజయ్ నగర్ లో, ఆ మాదాపూర్ ఏరియాలో, అయ్యప్ప సొసైటీలో ఏమైనా లెక్క తేల్చారా? సో ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూల్చాల్సిందే అనేటువంటి క్లారిఫికేషన్కి ఏమైనా వచ్చారా అధికారులు? సిఎంసి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ని భవనాలు ఉన్నాయని ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఒక లెక్కంటూ క్లారిటీ ఏం లేదు. అంజయ్ నగర్లోనే 125 భవనాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 రోజులు, ఈ రోజు రేపట్లో చాలా వరకు భవనాలన్నింటినీ కూడా కొంత డ్యామేజ్
డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వన్స్ డ్యామేజ్ చేసిన తర్వాత ఇక కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి అధికారులు అయితే మాత్రం ఆ విధంగా ఇటు నేలమట్టం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 9 భవనాలని మొత్తం కూడా నేలమట్టం చేశారు. ఈ రోజు మరో 5 భవనాలని చుట్టూ అక్రమంగా నిర్మించినటువంటి వాటిని కూల్చివేస్తామని అధికారులు చెప్తున్నారు. కేవలం ఇది హడావుడిగానే కనిపిస్తుంది. ఇలానే కంటిన్యూ చేస్తే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు 100లాది అక్రమ నిర్మాణ కట్టడాలు ఉన్నాయి. Right, కాబట్టి Sujata. వాటిని కూడా కూల్చివేస్తే అధికారులు నిజంగానే పనిచేసినట్లు. ఓకే రైట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సుజాత. సో అది అధికారులు నిన్న అయితే 9 ఇవాళ 5 5 అంటే buildings. ఇంకెన్ని బిల్డింగ్స్ ఉన్నాయి? ఈ ఒక్క ఘటన తర్వాత మేల్కొని ఇన్ని చూస్తేనే ఇన్ని అయ్యాయంటే అంటే ఎంత విచ్చలవిడిగా వెలిసాయో ఆ ఆ అక్రమ నిర్మాణాలకి అధికారులు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో చూస్తే సపోర్ట్ అర్థమవుతుంది. బ్యాక్ Support అండ్ means- సపోర్ట్ యా అంటే సపోర్ట్ Right. మీన్స్ అంటే వాళ్ళు అక్రమంగా పర్మిషన్స్ ఇవ్వడమే వాళ్ళకి సహకరించినట్టు. లేకపోతే ఏదేమైనా నువ్వు అన్నట్టుగా ఇది ఒక రోజు 2 రోజుల ప్రహసనం కాకుండా కంటిన్యూ అయితే ఇంకా కొంతమంది సేఫ్ గా ఉంటారు. అండ్ అసలు ఎలాగా కన్స్ట్రక్షన్ జరుపుతున్నారు, ఎందుకు ఏంటి అనే దానిపైన పూర్తిగా ఆరా తీస్తే బాగుంటుంది. కరెక్ట్. ఎందుకంటే రాత్రికి రాత్రే వెలిసే నిర్మాణాలు కాదు, కొన్ని నెలల పాటు ఆ నిర్మాణాలు జరుగుతాయి. కడతారు, అవును. సో అన్ని రోజుల పాటు నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు వాటిని పట్టించుకోలేదు. పైగా అక్రమంగా వాళ్ళే సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ అండదండలతోటే అటువంటి అక్రమ నిర్మాణాలు వెలిసాయి. బట్ ఇవాళతోనో రేపటితోనో కాకుండా ఖచ్చితంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు వెలిసాయో వాటన్నింటినీ ఖచ్చితంగా నేలమట్టం. Big TV without fear or favor.